హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ నూలుకోల్ దుంపల కర్రీ. ఈ నూలుకోల్ని ఇలాగా తొక్క తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం ఒక ఆనియన్, 2 టమోటా, కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసి వేపుకోవాలి. ఇవి వేగిపోయాక తరిగినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి రెండింటిని బాగా మగ్గించాలి. ఈ నూలుకోల్ని వారంలో 2 సార్లు అన్నా తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి. ఒకసారి తిని చూడండి. తర్వాత తరిగినటువంటి టమోటాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గించాలి. మగ్గిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇవన్నీ వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి నూలుకోల్ దుంపల ముక్కలు వేసుకోండి. ఈ ముక్కలన్నీ మగ్గాలి బాగా. ముక్కలన్నీ మగ్గిపోయాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్లు వేయించాలి. ఇవన్నీ ముక్కలకు పట్టాక 1 స్పూన్ గరం మసాలా కూడా వేయండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా ముక్కలకు పట్టేలా వేయించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుతూ ఉండండి. ఇలాగా వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మగ్గించండి. ఇదంతా ఉడికిపోయింది. రెసిపీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర చల్లి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.